జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ బాలుర బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశాల తపోవన్ చేగు చైతన్య ప్రైవేటు పాఠశాలలో మొత్తంగా 674 మంది విద్యార్థులు ఓపెన్ ఇంటర్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 566 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిబంధనలను సైతం పక్కదారి పట్టిందని వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్షల తరగతి గదుల సమీపంలోని పాఠ్య పుస్తకాలు పైన ఎగ్జామ్ సెంటర్ కింద జిరాక్స్ సెంటర్, ప్రతి ఎగ్జామ్ సెంటర్కు గేట్లకు తాళాలు, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు సైతం కళ్ళు మూసుకొని అని వినికిడి. దీంతో ఎగ్జామ్ గదులలో క్వశ్చన్ పేపర్కు ఆన్సర్లు చెబుతున్నట్లు కొందరు బయటకి గుసగుసలు వినిపిస్తున్నారు. దూర ప్రాంతమైన ఒంగోలు, గుంటూరు, మంగళగిరి, ఏలూరు, గన్నవరం, కంకిపాడు, విజయవాడ, తిరువూరు సుదూర ప్రాంతాల నుండి పరీక్షల కోసం రావడం వెనుక ఆంతర్యం ఏమిటి అని వచ్చిన వారు ప్రభుత్వ విధానం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బుక్స్ సైతం కొందరికి అందించడం లేదని, దూర ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో తెలియక అవస్థలు పడ్డామని తెలియజేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఏ శ్యామ్ సుందర్రావు మాట్లాడుతూ అంతా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని, చైతన్య స్కూల్ ఇరుకు గదులు, బల్లల మధ్య విద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు ఆయన తెలియజేశారు. కొలికిపోని మౌనిక అండి మా చెల్లి. నేను ఓపెన్ ఎగ్జామ్ రాయడానికి తీసుకొని వచ్చాను. మా చెల్లి వచ్చేసి డెమ్ అయితే ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి నేను పెట్టుకున్నాను. అయితే నేను మా చెల్లి ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. వస్తే ఇక్కడ ఇన్సులేటర్లు కానీ వీళ్ళంతా ఏం చేశారంటే ఒక గంట నుంచి ఇప్పుడు దాకా ఓఎంఆర్ షీట్ దొరకలేదు, ఐఎంఏది అది దొరకలేదు, ఇది దొరకలేదు అని చెప్పన్నారు. డెమ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. పోయి వచ్చినా కూడా వాళ్ళు నన్ను ఎలవ్ చేయట్లేదు. ఐఎంఏ ఎగ్జామ్ ఏమి రాయట్లేదు. ఏదో చిన్న ఐఎంఏకి ఏదో చిన్న పిచ్చి పిచ్చి గీతలు గీసుకుంటా ఒక రాస్తే గీతుంది కదా అని చెప్పి అన్నారు. అని బయటికి నువ్వు వెళ్ళిపోవాల్సింది అన్నారు. ఐఎంఏ ఎగ్జామ్ ఏమి రాయకుండా అక్కడ కూర్చొని ఏడుస్తుంది. దీని మీద అధికారులందరూ స్పందించాలి. అసలు అక్కడ సిఎస్ గారు కానీ వీళ్ళెవరో, నేను అర్ధగంట నుంచి వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన బతిమలాడినా కూడా బయటికి వెళ్ళిపో అని చెప్పి అంటున్నారు. ఎవరు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. వచ్చి నేను గంట సేపు అవుతున్నా కూడా ఎవరు ఒక్కరు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని ఇంతవరకు. కొంచెం దయచేసి మా చెల్లి ఎగ్జామ్ రాసేట్టు చేయాలని కోరుతున్నాను. మరి వచ్చాయి సార్, మా చెల్లి వచ్చాయి, నేను విజయవాడ నుంచి వచ్చాను.